హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేను మీకోసం ఆనియన్ పకోడా ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ఈ మెథడ్లో చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ పకోడా కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్ ఆనియన్ తీసుకోండి, సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కారం, జీలకర్ర, సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, శనగపిండి, ఆయిల్. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకుందాం. అందులో శనగపిండి, ఆనియన్స్ శనగపిండి బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు బాగా కలపాలి. ఇప్పుడైతే మనం సాల్ట్, కారం, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, వాటర్ వేసి బాగా కలపాలి. ఈ కలపడంలోనే ఉంది పకోడా టేస్ట్ అంతా. ఇలా కలిపితే చాలా టేస్ట్ వస్తుంది. అంత లూజ్గా కలపకుండా, అంత టైట్గా కలపకుండా నేను చూపిస్తున్నాను కదా, అలా కలపండి. ఇప్పుడైతే ఒక స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయ్యేలా ఉంచాలి. ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఆయిల్లో వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని. ఇలా ఆయిల్లో వేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ ఎంత బాగా వస్తుందో. నేను చెప్పినట్టుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతలా అది కలపాలి. ఇంతేనండి, చాలా ఈజీ అండి ఆనియన్ పకోడా వేయడం. ఈ వీడియో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనీజాన్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.